ఈ డిజైన్ లాగే నాకు ఇంకొక చీర ఆర్డర్ వచ్చింది. ఆ చీరకి వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్‌గా శారీలో ఉన్నది మ్యారేజ్‌కి సెట్ అయ్యేలాగా అది అలాగే బ్లౌజ్ కూడా మీరే స్టిచ్ చేపించండి. మీకు నచ్చిన డిజైన్ చేయించండి. మొత్తం చీరలో ఉన్న డిజైను ఎలా వస్తే బావుంటది, హ్యాంగింగ్స్ ఎలా ఏస్తే బావుంటది అన్నీ మీరే చూసి, అన్నీ మీరే ఆలోచించి మాకు ఆ డిజైన్ సెట్ చేసి అంతా రెడీ చేసి ఇవ్వండి అని అడిగారు. ఇంక వాళ్ళు అడిగిన తర్వాత ఇంకా నేను శారీకి కుచ్చులకి ఫల్లుకి ఇలా చేశాను. ఈ కిందన ఫస్ట్ ముత్యాలు పెట్టాను ఇక్కడ. తర్వాత నేను అది మీకు చెప్పాను కదా నేను. అంటే ఈ హ్యాండ్‌కి వేసుకునే బీడ్స్ ఇవి కూడా. ఇక్కడ అక్కడ వచ్చి వైట్‌గా సిల్వర్ కలర్ వాడాను కదా ఇందాక చీరకి. దీనికొచ్చి ముత్యాలు వాడాను. దీన్ని దీని అవుట్‌ఫిట్ ఇలా వచ్చింది. కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది. దీనికి హ్యాండ్స్ డిజైన్ ఇలా చేయించాను. అంటే చీరలో ఇలా బంచెస్‌గా ఉన్నాయి. ఆ ప్యాటర్న్ తీసుకుని ఇలా ముత్యాలతోటి బంచెస్‌గా చేయించాను. అంటే వేరే కలర్ లేనందువల్ల వైట్ కలర్ ముత్యాలు అయితే బాగా కనిపిస్తుంది అని వైట్ కలర్ ముత్యాలతో ఇట్లా బంచెస్గా చేయించాను. హ్యాంగింగ్స్ హ్యాండ్కి ఇట్లా గోల్డ్ కలర్ ఇచ్చాను. ఇక్కడ సేమ్ అలాగే ముత్యాలు ఇచ్చాను. ఇక తర్వాత వెనకాల థ్రెడ్స్కి వచ్చి ఇలా ముత్యాలు బంచ్గా ఇచ్చాను. వెనకాల థ్రెడ్స్కి ఇలా ఇచ్చాను. ఓవరాల్గా బ్యాక్ వచ్చి ఇలా సింపుల్గా ఇలా బ్యాక్ ఇలా డిజైన్ చేశాను. అంటే వాళ్ళ శారీకి ఉన్న డిజైన్ రిలేటెడ్గా దాన్ని అలా ఫ్లవర్స్ లాగా తీసుకుని ఈ విధంగా ముత్యాలతో ఇట్లా వర్క్ చేయించాను. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైను ఇది మీకు నచ్చితే కనుక మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళీ రిప్లై చేస్తాను. ఒకవేళ మీకు ఇంకేమైనా ఇలా డిజైన్స్ ఏమైనా చేయించుకోవాలనన్నా ఏమన్నా నాకు కామెంట్ చేయండి.